మన ఇండియాలో హిందూస్ని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడానికి ఏ యాంగిల్లో వదులుతలేరు అనమాట. వీళ్ళు అన్నిటినీ వాడుకుంటారు, ఏ యాంగిల్లో వదులుతలేరు అనమాట. ఏంటంటే ఆర్జీ గారు మొన్న ఏం చెప్పిండంటే, ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తుండంటే, మీరు దేవుని అంటే నేను నమ్మను, ఒకవేళ నమ్మాల్సి వస్తే ఇప్పుడు మన అందరికంటే యూఎస్ టాప్, యూఎస్లో ఉన్న వాళ్ళందరూ జీసస్ నమ్ముతారు కాబట్టి నేను కూడా జీసస్ నమ్ముతాను. కానీ అది కూడా వీళ్ళు దాన్ని కూడా తీసుకొని వీళ్ళని మైండ్ వాష్ చేసి పడేస్తారు అనమాట హిందూస్ని. నేను ఒకటే చెప్తున్నా, పెద్ద పెద్ద బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ మహాకుంభమేళకు వచ్చిరు. మొన్న ప్రియాంక చోప్రానేమో మన చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చింది, మన తెలంగాణలో ఉన్న విలేజ్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చింది. చూడండి, ఉత్తగానే ఎవ్వరు రారు. వాళ్ళు ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళే కదా, బిల్ గేట్స్ డబ్బున్నోడే కదా, ఎందుకు వస్తుండే చెప్పు, మహాకుంభమేళకి ఎందుకు వచ్చిండు? వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు. మీరు పిచ్చోళ్ళలాగా వాళ్ళు వీళ్ళు చెప్పిన మిమ్మల్ని అసలు మిమ్మల్ని మైండ్ వాష్ ఎట్లా చేస్తారు అంటే, మీకు వీక్ మైండ్ కాబట్టే కన్వర్ట్ కాగలుగుతారు. మీరు గొర్రెలు అవుతున్నారు కాబట్టి కన్వర్ట్ అవుతారు. అది మైండ్లో పెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ మైండ్ ఉన్న ఎవడు కన్వర్ట్ చేయలేడు. వీక్ మైండ్ ఉన్న వాళ్ళనే ఈజీగా కన్వర్ట్ చేస్తారు. అది చెప్పి ఇది చెప్పి, ఈ లాజిక్ చెప్పి ఆ లాజిక్ చెప్పి. సో చూడండి, మీరు ఒకవేళ కన్వర్ట్ అయితే, క్రిస్టియన్లో కన్వర్ట్ అయితే, మీరు మిమ్మల్ని మోసం చేసుకోవడం కాదు, మీ మొత్తం ముందు బ్యాక్ సైడ్ తరాలు ఉంటాయి కదా, మీ మూలాలన్నింటినీ మోసం చేసిన మీ తాతలు ముత్తాతలు, మీ కొడుకులు అందరూ అబద్ధంలో బతుకుతుంటారు మొత్తం, గుర్తుపెట్టుకోండి.